ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక శ్రీశైలం జలాశయం వెలవెలబోతోంది. డ్యాంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కు చేరుకుంటూ ఉండటంతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో నీటి మట్టం, దానిపైన ఆధారపడిన కేఎల్ఐ పరిస్థితిపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో ప్రభావము పంటల సాగుతో పాటు తాగునీటిపైన కూడా తీవ్రంగా చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఈ పాటికి వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండి అలుగులు పారి మత్తలు దూకాయి. ప్రస్తుతం మాత్రం అడపదడప చినుకులు తప్ప గట్టిగా చెప్పుకోదగ్గ వర్షం కురిసిన పరిస్థితి అయితే లేదు. ఇదే నేపథ్యంలో ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాలకు జలావసరాలు తీరుస్తున్నటువంటి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు వర్షాలు లేక వెలవెలబోతోంది. గతేడాది ఈ పాటికి అంటే కృష్ణమ్మ గేట్లెత్తి పరవలు దొక్కిన పరిస్థితి ఉండగా ఇప్పుడైతే ఎగువన అటు జూరాల నుంచి కానీ ఇటు తుంగభద్ర ఆర్డిఎస్ నుంచి కానీ ఇన్ఫ్లో మొత్తానికే లేకపోవడంతో అడుగంటిపోతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 41 టీఎంసీల పైచిలుకు నీళ్లు ఉన్నప్పటికీ అందులో 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కిందనే పోతాయి. అంటే మనకు ఒక 11 టీఎంసీలు వాడుకోవడానికి అవసరానికి ఉపయోగపడినప్పటికీ అవి రెండు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ శ్రీశైలం వెనక జలాలే ఆధారంగా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందిస్తూ వరప్రధానిగా నిలుస్తుంది. కల్వకుర్తి కేఎల్ఐ పంపుల ద్వారా ఏటా సుమారు 35 నుంచి 40 టీఎంసీల వరకు అధికారులు నీటిని ఎత్తిపోయేగా అదే స్థాయిలో వినియోగం ఉంటుంది. అంటే దీని కింద ఇటు నార్కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాలు అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూరు, నార్కర్నూలుతో పాటు అటు వనపర్తి, చెడ్చర్ల, దేవరగద్ర తదితర నియోజకవర్గాలన్నింటికీ కూడా కేఎల్ఐ ద్వారానే సాగునీరు అందుతుంది. ఈ కేఎల్ఐ కింద ఉన్నటువంటి ఎల్లూరు, సింగోటము, జొన్నలబోగడ, గట్టు ఈ 4 అంటే రిజర్వాయర్ల ద్వారా సుమారు 3,65,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. అయితే ఈసారి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికైతే శ్రీశైలంలో నీరు అసలు మొత్తమే లేకపోవడంతో అసలు పంపులు ఆన్ చేసే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట, గద్వాల మినహా మహబూబ్నగర్, వనపర్తి, నార్కర్నూలు, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటి సరఫరాకు కూడా కేఎల్ఐ ప్రధాన ఆధారం. ఇక్కడ ఎల్లూరు రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా నీటిని ఈ 3 జిల్లాల కంటే ఈ తాగునీటి కోసం అయితే పంపింగ్ చేస్తూ ఉంటారు రోజు. అయితే ఒక సంవత్సరం అంటే తాగునీటికి సుమారు ఏడాదికి 7 నుంచి 10 టీఎంసీల నీరైతే అవసరం ఉండగా ప్రస్తుతం శ్రీశైలంలో 11 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. అందులోనూ ఏపీ వాటా పోగా మనకు ఎంత అంటే మనకు వచ్చేదైతే తాగునీటి అవసరాలకు సరిపోయే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ అత్యవసరం అయితే తాగునీటి కోసం అధికారులు ఇప్పటికే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల నీరైతే నిల్వ ఉన్నది. దాన్ని అత్యవసర సమయాల్లో మళ్లించేందుకు గాను ఈ నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు పైప్ లైన్ పనులు అయితే వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అంటే ఇటు తాగునీటికి అటు సాగుకు ఇబ్బంది కావడంతో పాటు అటు శ్రీశైలం ఎడమగట్టు వద్ద 5 యూనిట్లలో అంటే ఒక్కొక్క దాంట్లో 150 మెగావాట్ల చొప్పున సుమారు 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 2020లో జరిగిన ప్రమాదంలో ఒక 8 మంది చనిపోగా 4వ యూనిట్ మరమ్మతులకు గురైంది. అయితే ఇప్పుడు దాని పనులు సైతం పూర్తి చేసిన అధికారులు జల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అయితే నీళ్ళు అయితే జాడలేని పరిస్థితి ఉన్నది. ఇటు అంటే మొత్తంగా చూసుకుంటే ఇటు సాగునీరు, విద్యుత్ శక్తికి అంటే దేనికి కూడా ఇప్పుడున్న నీళ్ళు అయితే సరిపోయే పరిస్థితి అయితే లేదు. వర్షాలు అంటే పైన ఎగువన కర్ణాటకలో నీళ్లు ఉన్న అంటే వాళ్ళకు ఎగువన పడిన వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో అంటే 70% మేర నింపుకున్నప్పటికీ కూడా ఇంకా కిందికి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడే లేదు. అయితే మొత్తానికి రైతులు వర్షాలు పడి రావాలని కోరుకోవడం తప్ప అయితే చేసేదేం లేదు. ఒకవేళ ఇప్పటికే నారు పోసుకున్న రైతులు, పంటలు వేసుకున్న రైతులు పంటలు కాపాడుకునేందుకు అంటే చెరువులు అయితే నిండకపోవడంతో అంటే ఆందోళనలోనే ఉన్నారు. వాళ్ళు ఈ కేఎల్ఐ నీళ్ళు వస్తేనే అంటే వాళ్ళకి ఇప్పటికీ ఈ కురుస్తున్న చినుకులకు అంటే చేను ఎండిపోకుండా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చేంత వరకు అంటే మళ్ళీ 4 రోజుల తర్వాత ఈ వర్షాలు ఎండిపోయిందంటే మళ్ళీ వర్షాలు వెళ్ళిపోతే అవి ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కేఎల్ఐ నీళ్ళు వస్తేనే కూడా తమ పంటలు కాపాడుకునే పరిస్థితి ఉందని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.